హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అప్పనమ్మకం ఉంటుంది. వేడి చేస్తుందని కాదు, ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుందని ఇప్పుడున్నటువంటి ఆయుర్వేద నిపుణులు నిరూపించారు. మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలు ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి, అదేవిధంగా ప్రస్తుతం యువకుల్లో వచ్చే సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఇవాళ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు. ఇవాళైతే బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి అనేది, నడుం నొప్పి అనేది ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలేంటి, ఎటువంటి వైద్యాలు ఆయుర్వేదంలో ఉన్నాయి వంటి వివరాలు తెలుసుకుందాం. ముందుగా స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం. చక్కని విశేషాలని, ఆయుర్వేదం మీద అవగాహన కల్పిస్తూ మాకు ఎన్నో వ్యాధుల గురించి, వాటికి సంబంధించినటువంటి నయం చేసే ప్రక్రియల గురించి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో వెన్ను నొప్పి కూడా ప్రథమ స్థానంలో ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఎందుకు వస్తోంది బ్యాక్ పెయిన్, నడుము నొప్పి రావడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? మనకి మెదడు దగ్గర నుంచి క్రింద వరకు వెన్నుపూస అంటాం కదా, వెన్నుపూస అనేది ఉంటుంది. అందులో ఏంటంటే 33 డిస్కులు ఉంటాయి, 33 వెన్నెముకలు ఉంటాయి. వాటి మధ్యలో డిస్క్ అని కుషనింగ్ ఉంటుంది. మనకు డైరెక్ట్గా వెన్నుపూస ఒక్కటి ఇలా స్ట్రైట్గా ఉంటే కనుక మనం పక్కకు తిరగాలన్నా, కొంచెం వెనక్కి వంగాలన్నా దేనికి అవకాశం ఉండదు. మధ్యలో డిస్క్లు ఏంటంటే మనకి కుషన్ ఉంటే ఎలా ఉంటుంది, కుర్చీలో కుషన్ ఉంటే అలా కంఫర్ట్ ఇస్తుంది. మనం ఇటు మూవ్ అవ్వాలన్నా అటు మూవ్ అవ్వాలన్నా డిస్కులు చక్కగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వెన్నుపూస లోపల నుంచి మనకి స్పైనల్ కార్డు లోపలికి వెళ్తూ ఉంటుంది. అంటే బ్రెయిన్ దగ్గర నుంచి దానికి సంబంధించిన నరాలన్నీ వెన్నుపూసల్లో ఉంటుంది అనమాట. అవన్నీ కలిపి ఒక ట్యూబ్ లాగా ఉంటే ఆ ట్యూబ్లో నుంచి మనకి వెన్నుపాము అంటాం కదా, అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో అది చివరికి మనకి నడుం దగ్గర నుంచి పాదాల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడికి ఎండ్ అయిపోయి పాదాల్లోకి సయాటిక్ నవ్ అని పెద్ద నవ్వు ఉంటుంది. ఆ నవ్వు కింద మారి వెళ్తుంటుంది అనమాట. సో ఇదంతా వెన్నుపూస స్ట్రక్చర్. పైన బ్రెయిన్ దగ్గర నుంచి నడుము చివరి కాకిక్స్ అంటాము, స్పైనల్ కార్డ్ లాస్ట్ పార్ట్ని కాకిక్స్ అంటారు. కాకిక్స్ వరకు ఈ వెన్నుపూస అనేది, వెన్నుపాము అనేది ఉంటుందన్నమాట. సో దాని నుంచి లాస్ట్ సయాటిక్ నవ్ పెద్దగా ఉండి అది మొత్తం హిప్ జాయింట్ దగ్గర నుంచి థైస్, మోకాళ్ళు, కింద పాదాలు అలా మొత్తం సర్క్యులేషన్ ఉంటుంది అనమాట. సో వీటిల్లో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మనకి లో బ్యాక్ కానీ, లేకపోతే సర్వైకల్ పెయిన్ కానీ, లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ కానీ, ఇట్లా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మీరు అడుగున్నది ఇవాళ మన టాపిక్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్. సో లో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళకి వచ్చి వాళ్ళకి వెన్నుపూస మొత్తం ఇలా వంగిపోయి నడుస్తూ ఉండేవాళ్ళు కదా, అంటే వంకర వచ్చేసేది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం. నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఒక 15 ఇయర్స్, 13 ఇయర్స్, 10th క్లాస్ అనమాట. సో ఆ ఏజ్ బాబు అక్కడ వస్తే ఇది కడుపులో అంతా నొప్పి వచ్చి వెనక్కి నొప్పి రేడియేట్ అవుతుందని చెప్పేసి చెప్తే నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేశాను, తగ్గలేదు. తర్వాత చూసుకుంటే అది స్పైనల్ ప్రాబ్లం అనమాట. స్పైనల్ ప్రాబ్లం వల్ల తనకి బ్యాక్ పెయిన్ రేడియేట్ అవుతుంది. సో ఆ ఏజ్లో అసలు స్పైనల్ పెయిన్ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. ఎందుకంటే స్కూల్లో బ్యాగ్స్ ఎక్కువ మోయడం, మెట్లు ఎక్కువగా నడవడం, వాళ్ళకి 5 అంతస్తులు మెట్లు ఉండే స్కూల్లో ఎక్కువగా నడవడం వల్ల, అందులో ఏంటంటే పాత రోజుల్లో తిండి వలన స్పైనల్ కార్డ్కి, వెన్నుపూసలకి, బోన్స్కి స్ట్రెంత్ అనేది న్యాచురల్గా ఉండేది. ఇప్పుడు తిండికి ఏంటంటే మనం సరైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ తింటలేదు. అంటే అన్నీ లెక్కేసుకుంటున్నాం, ఇది తింటే హిమోగ్లోబిన్ పెరుగుద్ది, తింటే కాల్షియం పెరుగుతుంది, అన్నీ లెక్కలేసుకుంటున్నాం. కానీ తీసుకున్నటువంటి ఆహారం మంచిది కాకపోవడం వల్ల ఒక కారణం అయితే, తీసుకున్నటువంటి ఆహారం అది డైజెస్ట్ అయ్యి మనకి కాల్షియం కింద కన్వర్ట్ అయ్యి ఎముకలకు బలం ఇచ్చే వరకు కూడా ఉండట్లేదు. సో పాత రోజులు ఏంటంటే పాలు, మజ్జిగ, పెరుగు ఎక్కువ వాడుతుండేవాళ్ళు, నువ్వుల నూనె వాడేవాళ్ళు, నువ్వులు ఉండలు ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళు, నువ్వులు ఎక్కువగా వాడుతుండేవాళ్ళు. దాని తర్వాత పల్లీలు, వేరుశనగలు వాడుతుండేవాళ్ళు, లేదా కొంతమంది కొబ్బరి కూడా వాడుతుండేవాళ్ళు. ఇప్పుడు అవన్నిటి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ను ఇంకోటి ఏదో అలా రకరకాల ఆయిల్స్ వాడుతున్నారు. సో ఆయిల్స్ చాలా బలహీనపరుస్తుంది అనమాట వెన్నుపూసది. నెక్స్ట్ ఏంటంటే మనం పని కూడా, పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి బరువులు మోయాల్సిన పని లేదు కదా, కానీ స్కూల్ బ్యాగ్స్ ఎంతెంత బరువు ఉంటాయో, క్లాస్ బుక్స్ ఉంటాయి, హోంవర్క్ బుక్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళకి ఏవో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, వీటన్నిటిని అన్నీ మోసుకోవాలి. ప్లస్ ఫుడ్ కూడా మోసుకెళ్ళాలి. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసి ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, అంటే అక్కడే కంటిన్యూగా ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, జనరల్ క్లాసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా.
సో అదొక పెద్ద బరువు ప్లస్ వాటర్ బాటిల్. సో ఇవన్నీ కలుపుకొని పిల్లలకి చాలా బరువు మోస్తుంటారనమాట. మన ఇంట్లోనేమో సుకుమారంగా చూసుకుంటే స్కూల్కి ఏమో అంతంత బ్యాగులు, ఇంత భోజనం బ్యాగులు అన్నీ మోసుకెళ్ళేసరికి వాళ్ళకి చేతులు లాగేస్తూ ఉంటాయి, గుంజేస్తూ ఉంటాయి, నడుము కూడా ఎఫెక్ట్ అయ్యి లో బ్యాక్ పెయిన్. అది స్కూల్ డేస్లో అదొక మెయిన్ ప్రాబ్లం. అలాగే కొంతమంది స్పోర్ట్స్లో ఉన్న పిల్లలు కూడా ఎక్కువ ఆడుతూ ఉంటారు కదా, గ్రౌండ్లో ఎక్కువ ఆడిస్తుంటారు, వాళ్ళకి గ్రిగ్ అవి దగ్గరికి వస్తుంటే ఇంకెక్కువ ఆడిస్తుంటారు. సో వీళ్ళకి బోన్స్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల, ఫుడ్లో మెయిన్ స్ట్రెంత్ లేని ఫుడ్ తినడం వల్ల బోన్స్ డెలికేట్ అయిపోయి తొందరగా నడునొప్పి రావడానికి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అది స్కూల్ వర్క్ సంబంధించింది. అలాగే క్లాస్ రూమ్లో కూడా అన్ని గంటలు, పొద్దున్న ఎప్పుడో 7ంటికి బయలుదేరిన పిల్లలు ఆటోలోనో బస్సులోనో వెళ్తే రాత్రికి 7ంటికి 8ంటికి అలా వస్తూ ఉంటారు. సో అంతసేపు సిట్టింగ్ పాస్చరే కదా, మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి పడుకోవడానికి పిల్లలకు అవసరం ఉండదు. కానీ అసలు సిట్టింగ్ పాస్చర్ అంతసేపు అనేది మన స్పైనల్ కార్డ్కి చాలా పెయిన్ అనమాట. దానివల్ల కూడా పిల్లల్లో బ్యాక్ పెయిన్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏవో టెంపరీగా పెయిన్ ట్యాబ్లెట్స్ ఏవో క్రీమో ఏదో ఆయిల్ మసాజ్ చేస్తే కొంచెం టెంపరీగా తగ్గినట్టు ఉంటుంది. కానీ లోపల బోన్స్లో బలం లేక తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి ఎంసెట్లో కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టి చదివిస్తారు కదా, అది కూడా లెందీగా కూర్చోవడం మనకి మెయిన్గా అంతసేపు కూర్చోవడం అనేది మన స్పైనల్ కార్డ్కి మంచిది కాదు. కొంచెం మధ్యలో రెస్ట్గా పడుకోవడం, లేకపోతే వెనక్కి కొంగోవడం, ఏవో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటే పర్వాలేదు. ఎవరికి వాటి గురించి అవేర్నెస్ లేకుండా కంటిన్యూగా సిట్టింగ్ పోస్చర్ అనేది పెద్ద ప్రాబ్లం అనమాట. తర్వాత ఇలాగ ఇంజనీరింగ్లో క్యాంపస్ సెలక్షన్ అయిపోతుంది, వెంటనే జాబ్స్లో ఉంటారు. ఇంకా జాబ్స్లో జాయిన్ దగ్గర నుంచి ఇంకా ఎదురుగా సిస్టమ్ పెట్టుకుంటారు, ఒక పొజిషన్లో ఉంటారు. ఆ పొజిషన్లోనే వాళ్ళ కూర్చున్న వాళ్ళు అటు ఇటు కదలడానికి ఉండదు. మౌస్ని వాడుకోవడం, తర్వాత కంటిన్యూగా సిట్టింగ్ పోస్చర్లో ఉండడం అనేది అప్పటికి ఇంకా బ్యాక్ పెయిన్ విపరీతం అయిపోద్ది అనమాట స్టార్టింగ్లో. కొంతమందికి ముందు నెక్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ సిస్టమ్ ఎక్కువ వాడుతూ మౌస్ అన్నీ వాడడం వల్ల ఇంక ఇదే యాంగిల్ ఇలా మూవ్ చేస్తూ ఉండాలి, కళ్ళు అలాగే ఒకే పొజిషన్లో అలాగే ఉండాలి కదా, వాళ్ళ పొజిషన్ మార్చుకోవడానికి ఉండదు. సో దాని వలన డెఫినెట్గా సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లంబార్ స్పాండిలైటిస్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి సర్వైకల్ ముందు రావచ్చు, కొంతమందికి లంబార్ ముందు రావచ్చు. ఏదైనా స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అనేది చాలా షార్ట్ పీరియడ్లో స్టార్ట్ అయిపోతుంది. జీవనశైలి రీత్యా లేదంటే కల్తీ ఆహారం ఇప్పుడు అంతా అయిపోయింది, జనరల్గా మంచి ఆహారపు అలవాట్లు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావేమో. మరి ఎలా సొల్యూషన్ ఎలా వీటికి ఉన్నంతలో ఏంటంటే పిల్లలు అప్పుడు కూడా వాళ్ళు టేస్టీ ఫుడ్ ఇంట్లో గొడవ చేస్తుండే, అప్పుడప్పుడు వీకెండ్స్ హోటల్స్ తీసుకెళ్ళడం, పుట్టినరోజులని ఒకటి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ తినేదంతా చెత్తే కదా. సో తల్లులు కూడా చాలామంది పిల్లలతోటి ఫాస్ట్గా అయిపోద్దని నూడిల్స్ చేసి పెట్టేస్తుంటారు పొద్దున్నే. ఆ నూడిల్స్ వలన అందులో అసలు ఏమి ఉండదు కదా, న్యూట్రిషన్ ఏమి ఉండదు, ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అందులో మైదా బేస్డ్ కదా, మైదా అనేది చాలా చెడ్డ అనమాట బాడీకి. అంటే బోన్స్ని బాగా పాడు చేయడానికి మైదా కూడా ఒక కారణం. సో ఇలాంటి ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్లో తినడం వల్ల అది కూడా ఫుడ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. బయటికి వెళ్ళి తిన్నారు అంటే వాళ్ళు వెరైటీ కోసం పిజ్జాస్ బర్గర్స్ ఏవో ఉంటాయి కదా, అలాంటివి తింటారు. ఇవన్నిటి వలన, అది కాకుండా పిల్లలు కూల్ డ్రింక్స్ తాగడం వలన కూడా పిల్లలకి స్టార్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఇవన్నీ యూత్లో వచ్చేసరికి పెద్ద ప్రాబ్లం కింద తయారవుద్ది. కానీ దానికి ఫౌండేషన్ అనేది చిన్నప్పటి నుంచే పడుతుంటుంది. సో అటెళ్ళి కూల్ డ్రింక్, ఇటెళ్ళి కూల్ డ్రింకులు ఇంకా అలా తాగుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది సమ్మర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్ నిండా బాటిల్స్ పెట్టేసేసి, పెట్ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఇంకా ఎప్పుడు తాగుతూనే ఉంటారు. సో కూల్ డ్రింక్స్ ఎంత చెడ్డో మనకు తెలుసు. కూల్ డ్రింక్స్ అన్ని రకాలుగానే చెడ్డ, ముఖ్యంగా బోన్స్ని చాలా డ్యామేజ్ చేసేసి. ఏది మంచిది? మనం ఇంట్లో చేసుకునే మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇలా ఇంకా చాలా రెసిపీస్ మనం చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చిందంటే ఆంపన్న చేసుకోవచ్చు, లేకపోతే అల్లం వేసుకున్న కూల్ డ్రింక్ లాంటివి తయారు చేసుకోవచ్చు. ఇట్లా మనం సుగంధి వాటర్ చేసుకోవచ్చు, క్యారెట్ జ్యూస్ చేసుకోవచ్చు, ఇట్లా చాలా చేసుకోవచ్చు. మనం దృష్టి పెట్టం అంతే. లేకపోతే చెరుకు రసం చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది, మంచిది కూడా కదా చెరుకు రసం. సో ఏదైనా ఖర్చు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. న్యాచురల్వి ఏవైనా సరే మనం తీసుకునేవి న్యాచురల్గా అల్లం నుంచి కానీ, చెరుకు గడల నుంచి కానీ, లేకపోతే మజ్జిగ కానీ, ఇట్లా న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్ తీసుకుంటే అది అంత ఏం చెడ్డ చేయదు. చల్లగైనా తాగొచ్చు, లేకపోతే కుండలో నీళ్ళు అయితే బెస్ట్ ఆప్షను. సో కుండలో మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు మనం. ఇలా కాకుండా కూల్ డ్రింక్స్ మాత్రం, ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వలన బోన్స్ డ్యామేజ్ అయిపోవడం వలన బ్యాక్ పెయిన్ రావడానికి
అవకాశం ఉంటుంది. అది ఫౌండేషన్ బోన్స్ని వీక్ చేయడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ జాబ్స్లోకి వచ్చేసాక ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ వాళ్ళకి ఎక్కువ అలసిపోవడం వలన టేస్టీ ఫుడ్ తినాలని బయటికి వెళ్ళి అన్నీ ఇలా రకరకాలు అన్నీ తింటారు. ఈ బిర్యానీ కానీ ఏదైనా సరే అందులోకి రకరకాల కెమికల్స్ కలుపుతారు. ఫ్రైడ్ రైస్ అయితే అందులో అజినోమోటో లాంటివి కలుపుతారు, కలర్స్ కలుపుతారు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఒక్కోసారి కొంచెం పాడైనవి కూడా ఒక్కొక్కసారి హోటల్స్లో సప్లై చేసేస్తారు. కస్టమర్ వచ్చినప్పుడు పాడైపోయింది ఇప్పుడు తెచ్చి వండాలి ఇవన్నీ అవ్వవు కదా, సో దాన్నే లాగించేస్తారు. సో అట్లా కూడా జరగవచ్చు. కాబట్టి చాలా వరకు స్టమక్ అంతా కూడా అప్సెట్ అయిపోవడం బ్యాక్ పెయిన్కి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. కొంతమందికి గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే దానివల్ల కూడా బ్యాక్ పెయిన్గా రేడియేట్ అవుతూ ఉంటుంది, అదొక కారణం. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్. అంటే మనకి సన్లైట్ కరెక్ట్గా మనకి తగిలితే కనుక మన శరీరానికి కావాల్సినటువంటి వైటమిన్ డి కానీ ఎనర్జీస్ కానీ ప్రాణశక్తి కానీ సూర్యుడి ద్వారా మనకి బాగా వస్తుంది. సో పొద్దున్నే సన్లైట్ తగిలేలాగా సూర్యకిరణాలు మన శరీరానికి తగిలేలాగా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ యోగా కానీ ఏదో ఒకటి ఆ మూడిట్లో ఎవరికి వీలైంది అది నీవి కుదరదు ప్రాణాయామకే కుదురుతుంది అంటే ఒక 5 నిమిషాలు కూర్చుని సూర్యుడు ఎదురుగా కూర్చుని ప్రాణాయామ చేసుకున్నా కానీ మనకి చాలా బాగా మంచి శక్తి వస్తుంది. వైటమిన్ డి కాల్షియం ఇవన్నీ కూడా కరెక్ట్గా బాడీకి కావాల్సినట్టుగా మోడిఫై అవుతాయి అన్నమాట. లేకపోతే మనం మంచి ఆహారం తీసుకున్నా అది మంచి శక్తి కింద మారక బోన్స్ వీక్ అయిపోతుంటాయి. సో కంపల్సరీగా ఉదయం పూట అరగంట సూర్యరశ్మి తగిలితే మంచిది. అరగంట కాకపోతే 20 నిమిషాలు, 20 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు అన్నా సరే సూర్యుడు ఎదురుగా మనం కొంచెం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది మంచి అలవాటు. అందుకే మన వాళ్ళు పొద్దున్నే స్నానం చేసినట్టే సూర్య నమస్కారాలు సూర్యుడు ఎదురుగా నిలబడి అవన్నీ చేయడం అంతా మనకి అలవాటు చేశారు. కానీ ఈ బిజీ లైఫ్లో ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోయే కంగారులో చిన్నప్పుడు పిల్లలకి అలవాటు చేయం. సో ఎందుకంటే టైం అయిపోద్ది, వాళ్ళు లేట్గా లెగుస్తారు, అవ్వదు. జాబ్ అంటే షిఫ్ట్స్ ఏ టైంలో ఇంట్లో ఉంటాం ఏ టైంలో జాబ్లో ఉంటాం తెలియదు. కాబట్టి అస్సలు సూర్యునికి ఆరాధన సూర్య చికిత్స అనేది అసలు మనం మర్చిపోయాం అనమాట. సో సూర్యుడి ద్వారానే మనకి ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అన్నీ డబల్ అవుతాయి అన్నమాట. అది ఒక కారణం. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ నిద్ర కూడా టైం ప్రకారంగా పడుకోవడం వలన మనకి శరీరానికి రెస్ట్ ఇవ్వడం వలన బ్యాక్ అంతా రిలాక్స్ అయ్యి చక్కగా సౌండ్ స్లీప్గా ఒక 6 to 8 hours నిద్రపోతే బ్యాక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి, బ్యాక్ బోన్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. బ్యాక్ కూడా నైట్ టైం కూడా కూర్చుని వర్క్ చేసేసుకోవడం లేకపోతే టీవీ ఎదురుగానో సెల్ ఎదురుగానో పెట్టుకుని చూసుకోవడం వలన అది కూడా నడుంకి పెయినే కదా, స్ట్రెయిన్ అండ్ పెయిన్ అనమాట. దానివల్ల కూడా నడుము నొప్పి అనేది వస్తుంది. పెయిన్ ఉందని లాంగ్ టర్మ్లో తెలుసుకున్నా కూడా పెయిన్ కిల్లర్స్తో దాన్ని మభ్యపెట్టేస్తూ ఉంటారు, లేదా టెంపరీగా కొన్ని తీసుకుంటూ ఉంటారు. అసలు సివియారిటీ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? పెయిన్ కిల్లర్స్కి దూరంగా ఉండడం మంచిదా, అప్పటికప్పుడు వేసుకుని రిలాక్సేషన్ పొందడం మంచిదా? అంటే ఒక్కొక్కళ్ళ బాడీ కూడా పెయిన్ని టాలరేట్ చేయగలరు, ఒక్కొక్కళ్ళ టాలరేట్ చేయలేరు. కొంచెం పెయిన్కే గోలగోలు చేసేసి ఇంట్లో వాళ్ళు అటెన్షన్ తీసుకుని వెళ్ళి ఎక్స్రే తీసుకుని ఎంఆర్ఐ తీసుకుని అటెండ్ అవడం అనేది మంచిదే. కొంతమంది ఈ పెయిన్ వస్తే పర్లేదులే అని అట్లాగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు ఆపరేషన్ అంటారు ఏంటో రకరకాల భయాలు ఉంటాయి, టైం కూడా ఉండదు, ఖర్చు కూడా పెట్టుకోలేరు కదా. సో వెళ్ళడం అవాయిడ్ చేస్తారు. డాక్టర్ వెళ్తే ఎంఆర్ఐ అంటే 10,000 ఖర్చు అయిపోద్ది, ఏముందిలే ఈ నెలకిలో లాగించేద్దాం తర్వాత చూద్దాం అని అలా పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల ఆ డ్యామేజ్ మనకి ఎంత జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా. అంటే ఆ ప్రాసెస్ అలా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ముందు మజిల్స్ వీక్ అవుతాయి, బ్యాక్ మజిల్స్ వీక్ అవడం వల్ల బాగా కూర్చోలేనట్టుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ తర్వాత మజిల్స్లో నుంచి బోన్స్లోకి స్పైనల్ కార్డ్లోకి వెళ్తుంది అనమాట. ఆ తర్వాత డిస్క్లు అరిగిపోవడం స్టార్ట్ అయింది. డిస్క్లు అరిగిపోవడం వలన అక్కడ ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ నొక్కేసేస్తే దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. డిస్క్లు లేకపోవడంతో ఈ వెర్టిబ్రల్ కాలమ్ బోన్స్ దగ్గరకు వచ్చేసేసి నొక్కేస్తూ ఉంటుంది అనమాట. నర్వ్ నొక్కేయడం వల్ల నర్వ్స్ సన్నబడిపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం. మనకి ఎలా అయితే మొక్కకి ఆ చివరి వరకు నీరు వెళ్ళదు కదా, ఏదన్నా మధ్యలో ఏదన్నా అడ్డం పడింది అనుకోండి, మట్టిగడ్డో రాయిగడ్డో ఏదైనా అడ్డం పడితే ఆ చివరి వరకు నీళ్ళు వెళ్ళవు కదా, అప్పుడు ఈ చివరి మొక్కలన్నీ ఎండిపోవడం స్టార్ట్ అవుతాయి. సో మనకు కూడా అలాగే ఈ స్పైనల్ కార్డు డిస్క్ అరిగిపోవడం వలన అక్కడ నరాలు బ్లడ్ సర్క్యులేషన్ నొక్కేసేసి ఆపేయడం వలన చివరి నర్వ్స్ వరకు కూడా మనకి బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ ఆగిపోవడం వలన సివియర్ పెయిన్ వస్తుంది. దాంతోపాటుగా ఇక్కడంతా టిష్యూ అంతా కూడా డ్యామేజ్ అయిపోవడం, నల్లబడిపోవడం, కొన్నాళ్ళు పోతే మొద్దుబారిపోవడం, సెన్సేషన్ తెలియకపోవడం, చెప్పులు జారిపోయినా కూడా తెలియకుండా ఉంటుంది. అంటే అది న్యూరోపతి కింద కన్వర్ట్ అవుతుంది. అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. అంటే మనం పెయిన్ కిల్లర్స్ షాప్ నుంచి తెచ్చుకునో లేకపోతే కొన్నాళ్ళు మేనేజ్ చేద్దాం అని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కొంతమంది మందు ట్యాబ్లెట్లు ఇవ్వండి అంటే ఇస్తారు కదా.
సో ఆ ట్యాబ్లెట్స్ ఏంటంటే మనకి పెయిన్ తెలియకుండా చేస్తాయి, కానీ లోపల డ్యామేజ్ అవి ఏం చెయ్యవు కదా, అది మెయిన్ ప్రాబ్లం. అందుకని దానికి సరైనటువంటి విధానంలో మన నరాలని బలవంతంగా చేసుకోవడం, మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, అలాగే డిస్క్ ప్రాబ్లం ఉన్న డిస్క్లో ఏమైనా అరుగుదల స్టార్ట్ అయినా ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి దానికి ఆయుర్వేదిక్ లైన్స్లో అయితే కనుక సర్జరీ లేకుండా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే లంబార్ స్పాండిలైటిస్ అవ్వచ్చు, లంబార్ స్పాండిలోసిస్ అవ్వచ్చు, డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, డిస్క్ డీజనరేషన్ అవ్వచ్చు, సయాటికా అవ్వచ్చు, ఇలా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మనం చక్కగా ఆయుర్వేదిక్ లైన్స్ ఏంటంటే దాన్ని వాతం పెరుగుదల అంటాం. అంటే వాతం మన శరీరంలో పెరగడం వల్ల, ఆ ప్రదేశంలో వాతం పెరగడం వల్ల మెయిన్గా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాతాన్ని కంట్రోల్ చేసేలాగా, వాతాన్ని తగ్గించేలాగా మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది సింపుల్ ప్రాబ్లం ఎక్కువ మేజర్గా లేదనుకుంటే సింపుల్గా కట్టివస్తిలా పెట్టి అక్కడ లోకల్గా నవరకిడి కానీ పత్రపోటలి కానీ అలా ట్రీట్మెంట్స్ చేస్తే సరిపోతుంది. అదే ఎక్కువగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి స్కూల్ బ్యాగ్స్ మోసి ఇలా స్ట్రెయిన్ అయిన పిల్లలకైతే తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. లోపల డిస్క్ డీజనరేషన్ అంటారు. అంటే డిస్కులన్నీ కూడా పెద్దవాళ్ళలాగా వంగిపోయి అరిగిపోయి డీజనరేషన్ అంటే వార్ధక్యం వచ్చినట్టు అనమాట, పాడైపోయినట్టు, ఎండిపోయినట్టుగా. సో అలాంటప్పుడు ఇంకా లోపలికి వస్తికర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే తైలవస్తి, కషాయ వస్తి అని 2 రకాలుగా ఉంటాయి, లేదా మధుతైలిక వస్తి అని ఉంటుంది. ఇంకా అలా రకరకాలుగా వస్తికర్మల్లో మనం కరెక్ట్గా చేసుకుంటే బాగా తగ్గించుకోవచ్చు. సో రోజు మీరు ఇలాగా ఎక్సర్సైజులు చేసుకోండి, ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. అలాగే సూర్యుడు సన్లైట్ తగిలేలాగా కేర్ తీసుకొని ఇవన్నీ మనం చక్కగా ఇంట్లో ఈజీగా పైసా ఖర్చు లేకుండా చేసుకునేవి కాబట్టి ఇవన్నీ పాటిస్తే మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. మన టైం లేదనుకుంటే సఫరింగే అది పెద్దదానిలో పెడద్దు. అది బాధ ఏంటంటే అన్నీ తెలిసి కూడా మనం పెద్ద ప్రాబ్లంలోకి తెలియకుండా వెళ్ళిపోతున్నాం. యూత్ బ్యాక్ పెయిన్ విషయంలో మగవారికి జీవన శైలి లేకపోతే అనుకోని ప్రమాదాలు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఆడవాళ్ళకి డెలివరీ ఎఫెక్ట్ కూడా అంతే ఉంటుంది. ఎలా దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అసలు? డెలివరీ తర్వాత నిజంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, అది చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనే మాట నిజమేనా అండి? అంటే అందరికీ ఏమి ఉండదు. పాత రోజులు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కాయ చూర్ణం అని చెప్పేసి అలా ఏవో కొన్ని రకాల వనమూలికలన్నీ వేసేసి దాన్ని బెల్లం పాకంలో వేసి పొద్దున్నే పిల్లలు పెడుతూ ఉండేవాళ్ళు డెలివరీ అయిన వాళ్ళకి. దానివల్ల ఏంటంటే అవి తీసుకోవడం వలన నడుము బలం మళ్ళీ మామూలు అవుతుంది అనమాట. అలాగే నడుంకి టవల్లాగా కట్టుకుని అట్లా ఉండేవాళ్ళు కదా. అవి ఏంటంటే కొంచెం ఎలా వాతం పెరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఆ వాతం అనేది డెలివరీ టైంలో కామన్ అనమాట. ఆ వాతం లేకపోతే అసలు చైల్డ్ డెలివరీ కూడా అవ్వదు. సో ఆ టైంలో అవసరం, మనకి వాతం అనేది పెరగడం అనేది అవసరం. సో అది దాన్ని ప్యాసిఫై చేయడానికి కొంచెం ఇట్లాగా ఆవు పాలు నైట్ టైం తీసుకోవడం, కొంచెం నువ్వుల నూనెతోటి స్పెషల్గా వంటలు చేసి పెట్టడం, లేకపోతే ధనియాల కారప్పొడి చేసి దానిలో స్పెషల్గా నువ్వుల నూనె పోస్తారు. ఆ కారప్పొడితో అన్నం తినాలన్నమాట. లేకపోతే కాయం చూర్ణం కలుపుకొని దానిలో నెయ్యి వేసి నూనె వేసి, అంటే వాతం తగ్గడానికి ఇవన్నీ పెద్దవాళ్ళు ఏంటంటే డెలివరీ అయ్యాక ఒక నెల రోజుల వరకు సెపరేట్ రూమ్లో ఉంచి కేర్ తీసుకునేవాళ్ళు. అప్పటికి నార్మల్గా వాతం అంతా నార్మల్ అయిపోవడం, బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రెంథెన్ అవ్వడం, నర్వ్స్ కూడా స్ట్రెంథెన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి నార్మల్ అయిపోయేవాళ్ళు. అప్పుడు మళ్ళీ డెలివరీకి అప్పుడు రోజు ఇంకెప్పుడు సంవత్సరం బాలింత చూలింత అని ఒక నెల 2 నెలలు డెలివరీ అయినాక ఉంటే మళ్ళీ లోపల ప్రెగ్నెన్సీ వచ్చేసేది. మళ్ళీ యాంటీనేటల్ కేర్, పోస్ట్ నేటల్ కేర్ వాళ్ళకి రొటీన్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు 10 మంది 16 మంది పిల్లలు కూడా కనేవాళ్ళు మన భారతదేశంలో ఒక 50 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళు. అలా పుట్టిన వాళ్ళే కదా అబ్దుల్ కలాం గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరూ మన క్యాన్సర్ స్పెషలిస్ట్ నోరి దత్తాత్రేయ వారు అయితే వాళ్ళ అమ్మగారికి 12వ సంతానం. సో అట్లా ఏంటంటే అంత సంతానంలో పెద్ద జీనియస్లు, పెద్ద తెలివైన వాళ్ళు పుట్టడానికి అవకాశం ఉండేదేమో. ఇప్పుడు ఎవరికి కనే ఓపిక లేదు, పెంచే ఓపిక లేదు. కానీ సఫరింగ్స్ మాత్రం వాళ్ళకన్నా మనం ఎక్కువ పడుతున్నాం. ఎందుకంటే మనకి సరైనటువంటి తిండి ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే లేడీస్కి తప్పనిసరిగా పనిచేయడం అనేది తప్పట్లేదు. ఎందుకంటే హౌస్ వైఫ్కి అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాల్సింది, ఏది వదిలిపెట్టి మనం బయటికి రాలేం. సో అన్నీ ఇది దీని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, క్యారేజీలు కట్టుకోవడం, టెన్షన్ లాగించేసేస్తాం. మళ్ళీ బస్సో ఏదో పట్టుకున్నో ఎలాగోలా మళ్ళీ ఆఫీస్కి వచ్చి పడతాం. మళ్ళీ ఆఫీస్లో సిట్టింగ్ పోస్చర్లో పొద్దున్న సాయంత్రం వరకు కుమ్ములాట, కుస్తీ పట్టాల్సిందే. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి బోల్డ్ పని రెడీగా ఉంటుంది, అన్నీ చేసుకోవాలి కదా. మరి పిండిలు రుబ్బుకోవాలి, అన్నీ ఏది వదులుకోవడానికి లేదు. వాషింగ్ మిషన్ కూడా నిలబడే వేసేస్తాం. సో వాషింగ్ మిషన్ దగ్గర నిలబడడం కూడా అంతసేపు స్ట్రెయినే బాడీకి.
అలాగే పాత రోజుల్లో ఏంటంటే కింద కూర్చుని కూరగాయలు కట్ చేసుకోవడం, కింద కూర్చుని వంట చేసుకోవడం, కింద కూర్చుని బట్టలు ఉతుక్కోవడం, ఇవన్నీ కింద కూర్చుని, లేదంటే చిన్న స్టూల్ వేసుకుని మోడ అంటాం కదా, అలా వేసుకుని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా అయిపోతేనే నిలబడి కూరగాయలు కట్ చేస్తే 5 నిమిషాల్లో అయిపోద్ది. కింద కూర్చోవడం, కూర్చోవడం, లేవడం, సర్దుకోవడం, ఇదంతా చాలా టైం టేకింగ్ కదా. అలాగే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసేయడం అంటే మనం నిలబడే కదా, అదంతా కూడా కూర్చునే పని లేదు. ఎక్కువసేపు కింద కూర్చోవడం వలన నడుంకి ఒక రకమైనటువంటి రెస్ట్ వస్తుంది కింద కూర్చోవడం వలన. సో అది కూడా ఎక్కువసేపు కూర్చోగా మళ్ళీ లేసి ఏదో ఒకటి సర్దుకుంటూ ఉంటాం, ఆరాంగా చేసుకునేవాళ్ళు కాబట్టి నడుము నొప్పులు అంత ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే హర్రీ బర్రీగా చేయడం, కంటిన్యూగా నిలబడ్డం అవుతుంది, లేదా కంటిన్యూగా కూర్చోవలసి వస్తుంది. ఆ రెండింటి వలన లేడీస్కి ఇంకా ఎక్కువ రిస్క్, బ్యాక్ పెయిన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ లేడీస్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ మధ్య అయితే యూత్లో, పిల్లల్లో కూడా చూస్తున్నాం, మగ పిల్లల్లో కూడా చూస్తున్నాం. అదొకటి. తర్వాత ఆడపిల్లలకి ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, మెన్సెస్కి ముందు కూడా కొంతమందికి సివియర్ బ్యాక్ ఏక్ వస్తూ ఉంటుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం. వాళ్ళు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వలన కూడా బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్, వీటి వలన కూడా బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే శరీరంలో మనకి వాతం అనేది ఈ పెయిన్స్ సంబంధించి, నర్వ్ సంబంధించింది ఆయుర్వేద సిద్ధాంత ప్రకారంగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ వాతంలో అపాన వాతం అని 5th వాతం అనమాట. సో ఆ అపాన వాతం డ్యామేజ్ వలన మనకి నరాలు కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి బ్యాక్ పెయిన్ సివియారిటీ రోజు రోజుకి పెరిగేదే కానీ తగ్గేది కాదు. అందుచేత స్పెషల్గా యూత్, ముఖ్యంగా యువత తప్పనిసరిగా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి, ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే ఆయుర్వేద చికిత్సలు, యోగా రోజు పాటించుతూ చక్కగా చేసుకుంటే కనుక తగ్గని ప్రాబ్లం కాదు. అలాగే రాకుండా కూడా ప్రివెంటివ్ కేర్గా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి ఏం ప్రాబ్లం ఉందనేది. అది చేసుకుంటే డెఫినెట్గా బాధ లేకుండా, నొప్పి లేకుండా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. చాలా చాలా సంతోషం అమ్మ. చాలా చక్కనైనటువంటి విషయాలు తెలియజేసి అందరికీ నడుము నొప్పికి సంబంధించి, బ్యాక్ పెయిన్కి సంబంధించి చక్కనైన అవగాహన కల్పించారు. చాలా చాలా ధన్యవాదాలు. ఆపరేషన్ లేకుండా నడుము నొప్పిని తగ్గించుకోవడం ఆయుర్వేదంతో సాధ్యం. అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్, చికిత్స అయిపోయాక యోగా కూడా చక్కగా చేసుకుంటే మంచిది. అసలు చిన్నప్పటి నుంచి ఎండ తగిలేలాగా, సూర్యరశ్మి తగిలేలాగా యోగా చేసుకోవడం, మంచి ఆహారం తీసుకుంటే అసలు బ్యాక్ పెయిన్ రాకుండా జీవించవచ్చు. ఇది ఇవాల్టి కూడా ఇవన్నీ పాటించి మంచి ఆరోగ్యంగా నడుము నొప్పి లేకుండా ఉండాలని నా కోరిక. తప్పకుండా అండి. చాలా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.